ఈవినింగ్ అలా బయటికి పోదామని నేనైతే రెడీ అవుతున్నాను. నాకెందుకో సింపుల్గా ఒక శారీ అయితే కట్టుకుందామని ఇలా అయితే నేను ఒక సింపుల్ శారీ అయితే కట్టుకున్నాను. నాకు మా హస్బెండ్కి అలా బయటకు వెళ్ళడానికి సండే ఈవినింగ్ అయితే మాకు బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే మండే నుంచి సాటర్డే వరకు బిజీ ఉంటారు కాబట్టి సండే ఈవినింగ్ అలా బయటకి అయితే మేము ప్రిఫర్ చేస్తాం. శారీ విషయానికి వస్తే బ్లౌజ్కి కట్ వర్క్ అయితే ఇచ్చాను. బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను, కానీ ఇప్పుడేమో అది హాఫ్ హ్యాండ్స్ పెట్టుంటే బాగుండేమో అనిపిస్తుంది. మీరే చెప్పండి, ఈ బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్స్ సెట్ అయిందా? స్టైల్ వచ్చేసి సింపుల్గా ఒక ప్లక్కర్ పెట్టి హెయిర్ అయితే లీవ్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సింపుల్గా ఇలా రెడీ అయితే అయిపోయాను. ఓకే, ఇంకా స్టార్ట్ అవుతాం. ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకోవాల్సి ఉంటే అవన్నీ తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, అదంతా ఫుడ్ కోర్ట్ అంటారు. ఫుడ్ కోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి ఏం కావాలి అన్నా అన్నీ దొరుకుతాయి తక్కువ కాస్ట్లోనే. ఫలూదా తిందామని డిసైడ్ అయ్యి ఒక షాప్ దగ్గర అయితే మేము ఆగాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు పెద్ద మెనూ అయితే ఇచ్చారు. ఏదో మంచి ఎక్స్పెక్టేషన్స్లో అయితే వెళ్ళాము, కానీ అక్కడ ఏమంతగా లేదు. ఫలూదా విత్ గులాబ్ జామ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, వచ్చింది. పర్లేదు, ఒకసారి అయితే తినొచ్చు. అంత టేస్ట్ ఏం లేదు, నాకేం అనిపించలేదు, కానీ మా హస్బెండ్కి నచ్చిందంట. ఇంకా అది తిని రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ వెళ్ళే దారిలో వెజిటేబుల్స్ కావాలి అంటే ఒక షాప్ దగ్గర ఆగి ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. సండే ఈవినింగ్ అయితే మాకు ఇలా కంప్లీట్ అయింది.